మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జెడ్పీ స్కూల్లో ఘనంగా అయితే సేవ్ ఎర్త్ నో వార్ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద వాళ్ళు, విద్యా సంస్థల పెద్ద పెద్ద ప్రిన్సిపల్స్ వాళ్ళు వీళ్ళు చాలా మంది అయితే ఇక్కడ హాజరైనారు. ఇక్కడ చాలా మంది ప్రతి ఒక్క మదనపల్లిలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్, ప్రతి ఒక్క కాలేజ్ నుంచి విద్యార్థులందరూ ఇక్కడ హాజరైనారు. అందరి సమక్షంలో ఈ సేవ్ ఎర్త్ నో వార్ అనే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే భయ, సేవ్ ఎర్త్ నో వార్ అనేది ఇది ఒక గొప్ప కార్యక్రమము. ఎందుకంటే మనము భూమిని మనమే కాపాడుకోవాలా. ఈ విషయము విద్యార్థులందరికీ తెలియాలా. యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, దానివల్ల ఎర్త్ కావచ్చు, దాని తర్వాత అట్మాస్ఫియర్ కావచ్చు, చాలా వరకు పాడైపోతూ ఉంటాయి. సో అందుకే సేవ్ ఎర్త్ నో వార్ అనే ప్రోగ్రామ్ అయితే ఈరోజు మదనపల్లిలో చాలా అంటే చాలా ఘనంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయితే నేను మీకు కవర్ చేసి మొత్తం చూపిస్తాను, ఓకేనా? అట్ ద సేమ్ టైమ్ మన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు కూడా అటెండ్ అవుతారు ఈ ప్రోగ్రామ్ కి. అందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేపడుతున్నారు. ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంది లోపల. ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ లోపల ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా దీని గురించి సేవ్ ఎర్త్ నో వార్ గురించి తెలుసుకోవడము వాళ్ళ హక్కు అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఇన్ఫర్మేషన్, ఆ నాలెడ్జ్ ఉంటేనే రేపటి రోజున మనము సేవ్ ఎర్త్ ని సేవ్ చేయాలా అనే ఆలోచన పుట్టుకొస్తుంది విద్యార్థుల్లో. అది భయ, లెట్స్ గో. ఇక్కడ సుదర్శన్ సార్, ఇక్కడ ఎమ్మెల్యే గారు వస్తారు నాకు జైల్లో. ఒక్కతూరి మీరు అందరూ కూడా ఈరోజు కార్యక్రమం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. ఇదేదో ఫార్మాలిటీగా ఏదో కండక్ట్ చేశాం, వెళ్ళిపోయేటటువంటి దూరం ఉండకూడదు. ప్రతి స్కూల్, ప్రతి కళాశాల కరెస్పాండెంట్ టీచర్స్ అందరూ కూడా వీటి మీద ఎక్కువగా పిల్లలకు అవగాహన కల్పించాలి. ప్రతి కళాశాలలోనూ, ప్రతి స్కూల్లోనూ ఈ యుద్ధాల గురించి ఎస్ఏ రైటింగ్, ఎలక్టివ్ కాంపిటీషన్ కండక్ట్ చేసి యుద్ధాల వల్ల జరిగేటటువంటి నష్టాల గురించి కూడా పిల్లలకు తెలియజేయాలి. ఈరోజు జరిగేటటువంటి ఈ కార్యక్రమం ఒక మదనపల్లికే కాదు, యావత్ ప్రపంచానికి తెలియజేయడానికి ఈ సేవ్ ఎర్త్ నో వార్ హ్యుమానిటేషన్ అనేటువంటి అసోసియేషన్ తరఫున ప్రతి గవర్నర్కి, ప్రతి గవర్నర్కి అలాగనే యూఎన్ఓకి ఈ కార్యక్రమాన్ని వాళ్ళకు పంపిస్తారు. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా శాంతి కోరుకుంటుంది. ముఖ్యంగా విద్యార్థులు తెలుసు, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం జరిగి ఎన్నో వేల సంవత్సరాల క్రితం స్టార్ట్ అయితే మానవ మనుగడే కాదు, ఎంటైర్ ప్రపంచం ఉండేటటువంటి గుర్తించుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా మంచి సంకల్పంతో ప్రపంచంలో ఎక్కడ యుద్ధం ఉండకూడదు, ప్రపంచంలో ఎప్పుడు శాంతి ఉండాలంటూ కోరుకోవాలి. ఫైనల్లీ మీరందరూ కూడా గట్టిగా నో వార్ సేవ్ ఎర్త్, నో వార్ అంటే సేవదానండి, నో వార్, నో వార్, నో వార్, నో వార్, సేవ్ ఎర్త్. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. మాతరం మాతరం, మాతరం మాతరం. సో అందరికీ మరొకసారి జనాలు వేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సుధాకర్ రెడ్డి సార్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వందే మాతరం అంటే పిడికిడి బిగిచ్చిలా అనాలి. వందే మాతరం. ఏం సంగతి తిన్నట్లే పొద్దున. ఇక్కడ ఉన్న పిల్లలు వచ్చేయండి మా ముందుకి. నానా ఇప్పుడు ముందర నానా ఒక చిన్న రిక్వెస్ట్ నానా, మన అందరికి నానా ఒకసారి గట్టిగా క్లాప్స్. వినపడలే? అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. చేసుకుంటారా? అన్న జాయిన్ కావాలని ఆ లింక్ కూడా మేము పాఠశాల యాజమాన్యం పంపిస్తాము. ఎస్పీ గారి తరఫున అందరూ జాయిన్ కావాలని